బాధలు గుండి వెళ్తున్నారా, కన్నీరు గుండి వెళ్తున్నారు, శ్రమల గుండి వెళ్తున్నారా? అయ్యో ఎవరికి చెప్పుకోవాలి బ్రదర్? అవును, ఎవరికి చెప్పుకోవటానికి లేదు. ప్రతి వాళ్ళ పరిస్థితి అంతే ఉంది. ఎవరితో మాట్లాడక లేదు. అందుకే చాలా మంది దొరికేది మౌనంగా ఉండిపోతున్నారు. ఎందుకు బ్రదర్ వాళ్ళు మౌనంగా ఉన్నారంటే వాళ్ళ కడుపు కోస్తే తెలుస్తుంది ఎన్ని బాధలు ఉన్నాయి, ఎంత అగ్నిపర్వతం ఉంది అనేది. కనుక ఎవరితో మాట్లాడినా ఏం లేని సైలెంట్గా వస్తుంది, మౌనంగా వస్తున్నారు, మౌనంగా కూర్చుంటే మౌనంగా గడిపో. ఏంటి వాళ్ళు మౌనంగా ఉన్నారు, మేమంటే పడట్లేదా, బాగలేదా, ఏంటి ఏం కథ అని మనం అనుకుంటా ఉంటాం. ఏం లేదు, వాళ్ళ కష్టాలు కొలింగుండా వెళుతున్నారు, ఇబ్బందులు గుండా వెళుతున్నారు, తుఫాన్లు గుండా వెళుతున్నారు, ఏం చేయలేదు దిక్కుదోచని పరిస్థితుల గుండా వెళ్తున్నారు. కన్నీరు ప్రవాహం, గాయాలు, వేదన, పైనుండి కింద దాకా అన్ని పోరాటాలు. బాధలతో ఆరంభించబడింది, కిరీటంతో ముగించబడింది. దుఃఖముతో ఆరంభించబడింది, సింహాసనంతో ముగించబడింది. క్రైస్తవ జీవితానికి నిలువెత్తటి సాదృశ్యంగా ఇది మనకు కనిపిస్తుంది. క్రీస్తు తప్ప ఇంకెవరు చేయరిది. అందుకే యోహాను, ఈయన ప్రభుస్సుమి, మా యొద్ద ఏమీ లేదు. అప్పుడు ప్రభు వారికి సహాయం చేయటానికి వస్తుంది. బైబిల్లో రాసిన పేతురు, ధారాళముగా దయచేయి దేవుడు అంట. ఆయన ఎప్పుడు చాలా విస్తారంగా ఇస్తాడు. చూడండి, ఆయన ఇచ్చేది మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఆయన మన మధ్యలో నివసించి మనల్ని నడిపించాలని కోరుతున్నాం. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఆ స్తంభములో ఉండి ఆయన నడిపించి మీరు అనుమతిస్తే ఒక 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. 132వ కీర్తన, Psalm 132, మొదటిది 14వ వచనం. ఇది నేను స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను. ఇక్కడనే నేను నివసించేదని. ఎక్కడ? విల్లానా? ఎక్కడ? చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. ఎవరైనా మనం నివసించాలనుకున్నప్పుడు మన రేంజ్ తగినట్ల కాలనీ లేదో ఆలోచిస్తాం. ఇప్పుడు స్లమ్స్లో ఉండాలంటే అందరూ ఉండరు కదా. ఐఫై పీపుల్ అంతా ఐఫై దగ్గరే ఉండాలనుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు క్వార్టర్స్, రైల్వే వాళ్ళు రైల్వే క్వార్టర్స్లో ఉండాలి. ఇలాగ రకరకాల వాళ్ళ స్థాయికి తగినట్లు ఉండాలని అనుకుంటారు కదా. యేసు ప్రభు స్థాయి ఇక్కడనే నివసించేదనంటే ఇక్కడ ఎవరన్నా ఆయన స్థాయికి కనీసం మనమంతా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు బంజారా హిల్స్లో మనం అంతా పోయి ఉండలేము. మీలాంటి వాళ్ళు ఉంటారులే, రిచ్ పీపుల్. కానీ ఏదో ఒక చిన్న స్థలంలోనైనా, పక్కన ఎక్కడో దగ్గర అవుట్స్కర్ట్స్లోనైనా కొంత స్థలం తీసుకొని ఉంటాం అనుకో. ప్రభు అంటాడు, ఇక్కడనే. ఎక్కడ ప్రభువా? మేము అంత మంచివాళ్ళు మేము కాదే. ఇక్కడ కొంతమంది పేర్లు ప్రస్తావించినారు. దావీదు పేరు కనీసం 5 సార్లు కనిపిస్తుంది. యాకోబు పేరు ప్రస్తావించినాడు. ఇవన్నీ దావీదు అనుభవం అన్నింటినీ రంగరించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తీసుకొని వచ్చి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలం చూచు వరకు. యాకోబు బలిష్ఠుడు, ద మైటీ వన్ ఆఫ్ జాకా. ఇది చాలా అరుదుగా బైబిల్లో వాడబడింది, మిగతా వాళ్ళకు వాడబడలేదు ఇది. మోషే బలిష్ఠుడైన దేవుడు, అబ్రహాం బలిష్ఠుడైన దేవుడు, ఇస్సాకు బలిష్ఠుడైన, వాళ్ళకు వాడబడలేదు. ఒక్క యాకోబుకు మాత్రమే పదం వాడబడుతూ వచ్చింది. ఎందుకంటే యాకోబు బలహీనుడుగా దైవ సన్నిధిలో ఒప్పుకోవటానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు ఆయన బలపరిచినాడు. అందుకే సర్వశక్తిమంతుడిగా దేవుడు యాకోబు కనపరుచుకున్నట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ నేను నివసించేదను. ఇంకో పేరు పెడదామా? గాడ్స్ ప్రజెన్స్, దైవ సన్నిధి. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మత్తయి 18:20 ఎక్కడ అంటే ప్రశ్న అది. ఎక్కడ? వేర్ 2 or 3 గ్యాదర్ ఇన్ మై నేమ్, వేర్ స్టార్ట్స్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. కనుక ఎక్కడ అంటే జవాబు ఇక్కడే. 132వ కీర్తన 14వ వచనం, ఇక్కడనే. ఎక్కడ? ఇక్కడనే 2-3 ఎక్కడ నా నామమున చేరివత్తరు. యేసు రక్తం ద్వారా కడగబడిన దేవుని ప్రజలు చేరి వచ్చే స్థలంలో ప్రభు అన్నాడు, దేర్ యామ్ ఐ ఇన్ దేర్ మీస్. వారి మధ్య, వారి మూలకు కాదు. మీకు తెలుసు కదా, క్రైస్తవేతరులకి దేవుడు వాళ్ళ ఇంట్లో ఒక మూలకు ఉంటాడు. అందుకే దానికి ఒక పేరు పెడతారు వాళ్ళు. ఇదేమి దేవుని మూల, అక్కడ పోద్దో.
అక్కడ పోవాలంటే చాలా నిష్ఠగా పోవాలా, ఎట్లంటే పోవద్దు అని సాధారణంగా ఉండదు. దానికి మూల అని పెడతారు. ఇది మనకు మూలలు కాదు. దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు మూల గీలంటే కుదరదు, మధ్య. అందుకే లేవికాండం 26:11 అనుకుంటా, ఐ సెట్ మై టబర్నకిల్ అమాంగ్ దెమ్, నా మందిరము వారి మూలన ఉంచెదను అని రాశారా, వారి మధ్య ఉంచెదను. యేసు ప్రభు వారు సిలువ వేయబడింది కూడా కుడి వైపునున్న దొంగకి ఎడం వైపునున్న దొంగకి మూలకే మధ్యలో వేలాడదీయబడినాడు. ఈ వాంట్స్ ద సెంట్రల్ ప్లేస్. ఆయన కేంద్ర స్థానం కావాలంటాడు. మనం ఏమంటాం, వద్దులే ప్రభా కొద్దిగా మూలకు ఉండండి. మూలకు పెట్టినామంటే అర్థం ఏంటి? ఏమ్మా మూలకు పెట్టినామంటే అర్థం ఏంటి? మూలకు కొన్ని పెడతారు, మీరు తెలుసు కదా. ఉదాహరణ మీరు చెప్తారా, నేను చెప్పాలా? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు? అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి పనికిరాదు అని. యేసుప్రభు అలా కాదు, 24 గంటలు పనికిరాడు, 12 గంటలు పనికిరాడు, తర్వాత పనికి వస్తాడు, అట్టు కాదు. ఆయన సర్వకాలములో రాసు. ఆయన ఎప్పుడూ స్తోత్రార్హుడు, ఆయన ఎప్పుడూ దేవుడు. అందుకనే ఆయన మధ్యలో, నువ్వు ఎక్కడ తిరిగినా మధ్యలో. పాత నిబంధనలో కూడా ఈ కాన్సెప్ట్ మనకు కనిపిస్తుంది కదా. 12 గోత్రాలు బయలుదేరుతా ఉంటే ఏదో ఒక చివరి గోత్రంలో వెనక సీట్లో కూర్చోమని చెప్పలేదు, డిక్కీలో ఉండమని చెప్పలేదు. ఆయన మందసం మధ్యలో ఉంటేనే ఆ తర్వాత 4 దిక్కులు, ఒక్కొక్క దిక్కులో 3 గోత్రాలు, 4 దిక్కులు 4x3 12. అలాగూ ఆయన మధ్యలో ఉంటూ వచ్చినాడు. ఈ వాంట్స్ ద సెంట్రల్ ప్లేస్. మీకు తెలుసు కదా, యేసు ప్రభువు వారు పునరుద్ధరుడైన తర్వాత యోహాను సువార్త 20 ఆదివారం శిష్యులు యూదులకు భయపడి గది తలుపులు వేసుకొని ఉండగా యేసు ఒక మూలకు వచ్చి అని రాశారా, వారి మధ్య నిలచి షాలోమ్, శుభం, పీస్ బి అంటు యు, మీకు సమాధానం. ప్రభు మధ్యలో నివసించాలని కోరేవాడు. మన హృదయం మధ్యలో, సంఘం మధ్యలో, ఇంటి మధ్యలో. క్రైస్ట్ వాంట్స్ ద సెంట్రాలిటీ ఇన్ అవర్ లైఫ్స్. అనేక సందర్భాల్లో ఈ సియోనుకు ఆశీర్వాదం మనం పొందకుండా ఉండటానికి కారణం ఏంటంటే ప్రభునకు మూలకు దోషేసింట. అందుకే పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఈ విల్ నావిగేట్, మనల్ని ఆయన నడిపిస్తాడు. మీకు తెలుసు కదా, మనము రోమా అనుకుంటా, ఎందరైతే 8వ అధ్యాయం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు. అంటే నడిపించబడని వాళ్ళు ఎవరు కుమారులు? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవాళ్ళు దేవుని కుమారులు. నడిపించబడని వాళ్ళు కూడా ఉన్నారనే కదా దాని అర్థం. మరి వాళ్ళు ఎవరు? వాళ్ళు డాష్ కుమారులు. మీరే ఫిలప్ చేసుకోండి. మనము మరి ఏ కుమారులము? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే కుమారులమా, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడని డాష్ కుమారులమా? మీరు చెప్తారా, జవాబు నేను చెప్పాలా? నేనే చెప్తా. నేను ఇట్లా ఒక దగ్గర అడిగింటే నేను 2 బ్రదర్ అన్నారు. అంటే ఆదివారం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు, సోమవారం నుండి శనివారం దాకా. అలాగే ఇప్పుడు మనం ఒక కారు ఎక్కామనుకోండి, ఆదివారం ఏం చేస్తామంటే, యేసు ప్రభువా నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చో, నువ్వే మమ్మల్ని నడిపించి ఈ రోజంతా నడిపించు ప్రభువా. దేవుడు మనల్ని బట్టి ఎంత సంతోషం, నా బిడ్డలో నాకు ఎంత తగ్గింపు, నన్ను రోజంతా నడిపించమన్నారు అని డ్రైవర్ సీట్లో కూర్చోబెడితే ఎక్కడ ఆదివారం ఎక్కడ పోం కదా, మందిరమే కదా. ఇలాగ నేరుగా తీసుకొని వస్తున్నాడు. సండే క్లాసు మీటింగ్లో అది ఇది అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేలోపు రాత్రి. ఇంకా సోమవారం రోజు మనం కార్ స్టార్ట్ చేసుకుని లేదా మనం ఏదైనా కార్యక్రమానికి బయటికి వెళ్ళాలనుకోండి, యేసు ప్రభు కూర్చొని ఉంటే, ప్రభువా ఈరోజు వద్దలే, నువ్వు అలసిపోయింటావు కదా, నిన్నే డ్రైవ్ చేసి పక్కన కూర్చో, ఈరోజు నేను డ్రైవ్ చేస్తాను. ఎందుకంటే సోమవారం మనం వెళ్ళే స్థలాలు వేరు కదా, చేసే కార్యాలు వేరు కదా. అందుకే ఇంక సోమవారం ఏంటి మళ్ళా ఆయన ముందు పక్కన కూర్చోండి, ఇక్కడే పక్కన కూర్చొని చెప్పండి ప్రభా ఏమేమి వస్తుంది డైరెక్షన్లు అన్నీ మీరు చెప్తుంటే నేను వెళ్తాను, మీకు అలసట వద్దులే అని. మంగళవారం ఏమంటే కొద్దిగా వెనక్కి వెళ్ళండిలే ప్రభా, పక్కన నా సిస్టర్ కూర్చుంటుంది. అట్లా శనివారంకి వచ్చేటప్పటికి ఆయన 7 సీటర్లో కూర్చుంది వెనక.
మన పిల్లలు కూర్చుంటారు కదా, చిలిపి పనులు చేస్తాం మనం వెళ్ళేటప్పుడు 7 సీటర్ కార్లు వెనక కూర్చొని నిద్రపోయేది తన్నేది అది చేస్తుంటారు. అటు వెనక కూర్చుంటాడు. మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత అంత కారు గీరు వైట్ వాష్ చేసి ఫోమ్ గీమ్ అంతా పెట్టేసి, అంటే నీళ్ళతో వాటర్ వాష్ చేసి అంత ఫోమ్ అంతా పెట్టేసి మళ్ళీ కారు రెడీకి పెట్టి, ప్రభువా ముందు సీట్లో ఈ రోజు నుండి నువ్వాను. ఇది వారాలు నెలలు సంవత్సరాలు దశాబ్దాలు గడిచిపోతూనే ఉంటాయి. ప్రభు ఆయన దీర్ఘశాంతం గలవాడు కనుక నాకు స్టీరింగ్ ఇస్తారేమో, వచ్చే వారమని ఇస్తారేమో, వచ్చే మాసమని ఇస్తారేమో, వచ్చే సంవత్సరం అని ఇస్తారేమో అని అనుకుంటుంటాడు. ఆయన జెంటిల్మెన్. ఆయన మన మీద దర్శన పడైతే తోసేసి ఆయన కూర్చో బయట కట్టుకో, నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కడ తీసుకెళ్తే అక్కడ రా అని చెప్పగలడు ఆయన మనల్ని. కానీ ఆయన మనకి ఫ్రీ విల్, స్వేచ్ఛ ఇచ్చినాడు. అందుకనే ఆయన ద్వారా మనం నడిపించబడ్డాం. ఆయనకి మహిమ మొదటిది, మన క్షేమం రెండవ. ఆయన మన మధ్యలో ఉండి నడిపించాలని కోరుతున్నాం. నేను పాత నిబంధనలో దేవుని మందసము ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను ఆయన నడిపించిన. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, స్తంభములో ఉండి ఆయన నడిపించిన ఆయన యేసుక్రీస్తు ప్రభు. కొత్త నిబంధనలో దేవుని ఆత్మ ద్వారా ఆయన మన మధ్యలో నివసించి మనల్ని నడిపించాలని కోరుతున్నాం. రెండోది చూస్తామా? 132వ కీర్తన, Psalm 132, 15వ వచనం, verse 15. దాని ఆహారమును నేను నిండార్లుగా దీవించదను, దానిలోని బీదలను ఆహారము. గాడ్స్ ప్రొవిజన్, దేవుని యొక్క సదుపాయం. ఇక్కడ ఆహారం అంటే భౌతిక ఆహారమే కాదు, మన జీవమునకును భక్తికిని కావలసిన వాటి అన్నింటినీ అరకొరకు ఇచ్చే దేవుడు కాదు. రేషన్ మాదిరి చాలు 10 కేజీలు వాడుకోండి. బైబిల్లో రాసిన పేతురు ధారాళముగా దయచేయి దేవుడు అంట. ఆయన ఎప్పుడు చాలా విస్తారంగా ఇస్తాడు. చూడండి, ఆయన ఇచ్చేది మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా. యేసు ప్రభువు వారు పునరుత్థానమై తిరిగి లేచిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో తిబిరీ సముద్ర తీరాన 7 మంది శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళింటే రాత్రి వాళ్ళు ఏం పట్టలేదు. ఉదయకాలంలో సూర్యోదయం అగుచుండగా యేసు ధరణి నిలిచిన రాసిన. వాళ్ళతో, పిల్లారా మీరేమైనా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందంటే లేదు ప్రభు అని వాళ్ళు అన్నారు. చూడండి, 7 మంది కలిసి ఒకే సత్యం చెప్పడం ఎంత కష్టము. భార్యాభర్తలే సత్యం చెప్పలేదు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం అనుకుంటా, అననీయ సఫీరియాలు. అది ఇద్దరు సత్యం చెప్పడమే కష్టము. అలాంటిది 7 మంది కలిసి సత్యం చెప్పడం అనేది వారి యొక్క దీనత్వానికి నిలువెత్తడి నిదర్శనం. గాడ్ లైక్స్ దట్. ప్రభుకి అది ఇష్టం. అట్లా చెప్తే మెల్ట్ అయిపోతాడు. మనం ఆయన్ని మెల్ట్ చేయడానికి ఇష్టపడమే, ఇంకా గట్టికి చేయడానికి ఇష్టపడతా ఉంటాం. అయ్యో ప్రభువా, అసలు నీకు తెలియదా ఏంటి? మా ఆయన అమ్మేది తెచ్చింది అంతయా. పేతురు అన్న వాళ్ళందరికీ తెలుసు, కావాలంటే అడగండి. పేతురే చెప్పినాడు, మీరు అబద్ధమాడి పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయటానికి ఎందుకు ఏకీభవించారో. ఎవరీ లై ఈజ్ ఎ చీటింగ్ అగెన్స్ట్ హోలీ స్పిరిట్. విశ్వాసులు మాట్లాడే ప్రతి అబద్ధము పరిశుద్ధాత్మ దేవుని మోసగించడం. అందుకే బాణం వచ్చింది. సరే, ఇక్కడ మన దగ్గరికి వస్తే వాళ్ళు అబద్ధం చెప్పకుండా వాస్తవం చెప్పారు. లేదు ప్రభు, మా దగ్గర వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఆయన ఎవరు కూడా వాళ్ళకి తెలియదు, కానీ ఇస్తాడని చెప్పలేదు వాళ్ళు. ఏదైనా ఇస్తాడేమో అని. గాడ్ లైక్స్ దట్. ఎవరన్నా ఒకళ్ళు అట్ట బాగా చెప్పేవాళ్ళు ఉంటారు నాకు, అంటే ఓపెన్గా చెప్పేవాళ్ళు. ఏం లేదు ప్రభు అని పక్కన అట్టెందుకు చెప్తా, ఆయన ఎవరో మనకు తెలియదు. మన సంగతి అంతా వాళ్ళకి చెప్తే ఏం బాగుంటుంది. ఆయన డీలరా లేకపోతే పక్కన చేపలు పట్టేవాళ్ళ, ఏం చేయటానికి వచ్చినాడో మనకు తెలియదు. మనం అటు చెప్పకూడదు. అన్నీ ఏదో పడినాయి కదా, అవి ఇవి సచ్చిన చేపలు, గడ్డి, గాధం అన్నీ పడినాయి. ఏం లేదని చెప్తావేంటి అని కొంతమంది మాట్లాడవచ్చు. వీ హ్యావ్ నథింగ్, మా యొద్ద ఏమీ లేదు. అప్పుడు ప్రభు వారికి సహాయం చేయడానికి వస్తుంది. మా దగ్గర చాలా ఉంది ప్రభు అంటే, సరే మీ ఇష్టం, మీరే వండుకోండి. పచ్చివి, ఎండినవి, కుళ్ళినవి, సచ్చినవి అన్నీ మీ వలలో తీసుకొని మీరే వండుకో. ఏమీ లేదన్నాడు ప్రభు. ఇప్పుడు వైపున వల వేశారు. 153 చేపలు పట్టారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, వీళ్ళు శిష్యులు ఉండేది ఎంతమంది? 7 మంది ఉన్నారు. ఎన్ని చేపలు కావాలో వీళ్ళకి?
7 మందికి 153 చేపలు అంటే ఒక్కొక్కరికి ఎన్ని చేపలు వస్తాయి? 20 పైన వస్తాయి. ఒక్కొక్క చేప 5 కేజీలు అయితే 5 రెట్ల 10, 100 కేజీలు. వాళ్ళ జీవితంలో పట్టిండరు అన్ని. అంతేనా? దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్. ఒక మనిషికి ఒక చేప 5 కేజీలు చాలా సంతోషపడిపోయింటారు. ఎందుకంటే ఏం దొరకని వానికి ఏదో ఒకటి దొరికితే ఎంతో సంతోషంగా ఉంటాడు కదా. అలాంటిది వాళ్ళ కళ్ళ ముందు 5 కేజీల చేపలు, 10 కేజీల చేపలు ఇవన్నీ కనిపిస్తుంది. 153 చేపలు. ఇప్పుడు ప్రభు చెప్పాడేమో, మీరు అంతే 7 మంది ఉన్నారు కదా, ఒకళ్ళకి 20 ఇస్తాయి కదా, మరి తీసుకుని వెళ్ళొచ్చు మీరు. షాక్డ్. ఇప్పుడు తీసుకుని వెళ్ళినా కూడా 20 నీకు ఎలాగ దొరికినా ఇంత పెద్ద చేపలని ప్రశ్న వేస్తారు. జీవమునకును భక్తికి నీకు కావాల్సినవన్నీ ధారాళముగా దయచే దేవుడు. అందుకే పేతురు యోహాన్ అన్నాడు, ఇట్ ఈస్ లార్డ్. ఎందుకు యోహాన్ ఎలా గుర్తుపట్టాడు ఈయన ప్రభు అని? స్వరమా, మాటలా? కాదు, ప్రభు ఇచ్చే జనరాసిటీ. ఇచ్చేది యోహానికి బాగా తెలుసు ప్రభు ఇచ్చేది. అందుకే ఏదైనా ఇలాంటి అద్భుతాలు చేసినాడు అని అంటే మనం అడుగు వాటికన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా జరిగింది అని అంటే నో మ్యాన్ విల్ డూ ఇట్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్. క్రీస్తు తప్ప ఇంకెవరు చేయరిది. అందుకే యోహాన్, ఈయన ప్రభు సుమి. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ జనరస్, గాడ్ ఈజ్ గుడ్. దేవుడు ఎప్పుడు మనకు అలాగ దయచేయాలని కోరుతాడు. అందుకే దాని ఆహారం నేను దీవిస్తా. యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలో మనం చూస్తాం, కొంతమంది జనసమూహము ఆయన బోధ వినడానికి వచ్చినప్పుడు వారిని ఖాళీగా పంపించకుండా వారికి భోజనం వడ్డించిన వాక్యం. ఇది మీరు భారతదేశంలో ఏ సహవాసంలో చూడారు? మొట్టమొదటి భక్సింగానే ఇది ఆరంభించింది దేవుని వాక్యానికి దగ్గరలో. మనం ఏమిటంటే భక్సింగారు చేసిన దైవచిత్తము, ప్రార్థన ఇవన్నీ చేయటానికి కష్టపడుతున్నాం. ఈ సింపుల్ దాన్ని చేయొచ్చు కదా, భోజనం పెట్టేది, అన్నం సాంబార్ పెట్టేది. ఇది కూడా కష్టం. ఇది కొంతమంది భక్తులు ఏమంటారంటే, ఎల్డర్స్ వాళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉంటాయి కదా. ఎందుకు బ్రదర్, వేస్ట్ బ్రదర్, బయట వాళ్ళు వచ్చి తినిపోతారు బ్రదర్, నీ సొమ్మ అది. నాకు తెలుసు కొంతమంది అలాంటి సాక్ష్యం చెప్పేవాళ్ళు నేను విన్నా. ఇది పేగులు తరక్కపోయి నేను చెప్పే మాట. కొంతమంది యవనస్తులు చదువుకోవటానికి అటు ఇటు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి మధ్యాహ్నం బోటు గడిస్తే చాలనుకున్న వాళ్ళు, ఇలాగ మీటింగ్లో సాయంకాలం గడిస్తే చాలనుకున్న వాళ్ళు, ఎవరో పిలిస్తే వాళ్ళ స్నేహితులు భోజనం పెడతారా రాత్రి ఆలస్యమైనా పర్వాలేదు అని వాళ్ళకి ఎంకరేజింగ్ చెప్తే వాళ్ళు వచ్చి అలాగే భోజనం చేసి, కొన్నిసార్లు అలాగే మీటింగ్లో ఉన్న తర్వాత వారు ఒక దశలోనికి వచ్చిన తర్వాత, ప్రభు నన్ను ఆ కష్టకాలంలో పోషించినాడు, అరచు కాక పిల్లలకు ఆహారం ఇచ్చినాడు అని రక్షణ పొందామని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఓపెన్గా చెప్పినారు. ఆదివారం మందిరంలో భోజనం పెడతారు మధ్యాహ్నం అని, నేను భోజనానికే వచ్చేవాడిని, ప్రభు నన్ను రక్షించినాడు. నువ్వు 100 సార్లు భోజనం పెట్టి ఒక ఆత్మను రక్షించుకో చాలా, అంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? అలాగ సువార్త చేయట్లేదు కదా, ఇది మేలు కదా, తేలిక కదా. ప్రతి దాంట్లో వేస్టేజ్ అనేది ఉంటుంది, మీరు గమనించాలా. ఏది ఇచ్చినా ఇప్పుడు మీరు అన్నం తింటున్నారు, కొన్ని మెతకులు వేస్ట్ అవుతాయి. అలాగే 100 మంది కొన్ని ఎవరో బయట వచ్చేవాళ్ళు వస్తుంటుంది, వేస్ట్ కామన్ అది. ఇది సిస్టమ్, ఇది సిస్టంలో మనం కాదని అనలేము. ఎంతమంది విశ్వాసులు ఉన్నారని అందామా ఇక్కడ? లేదు కదా. విశ్వాసులు కొంతమంది ఉంటారు, శేషమే ఉంటారు. మిగతా వాళ్ళు మామూలు వచ్చేవాళ్ళు వస్తుంటారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అవిశ్వాసులు వస్తున్నారు, మీటింగ్ పెట్టడం మానేస్తామా? విన్నోళ్ళే వింటున్నారు, మీటింగ్ పెట్టడం మానేస్తామా? ఏది మానేయం కదా. దాసుడైన భక్సింగ్ గారు ఎంతో మంది ఆయన నిరుత్సాహపరిచి, అయ్యో బ్రదర్ ఇంతమందికి అలాగ చేస్తామండి, ఎలాగ వడ్డిస్తామండి, ఎలాగ చేస్తామండి. మోకాళ్ళ మీద ప్రార్థన ద్వారా ఎంతమంది వచ్చినా, ఎన్ని వేలైనా, ఎన్ని కాన్వకేషన్లు అయినా, ఎన్ని యూత్ క్యాంపులు అయినా, ఎన్ని VBSలు అయినా, ఎన్ని స్పెషల్ కూడికలైనా, ఏ రోజు భోజనం లేకుండా దేవుని ప్రజలను పంపేయడం అనేది నేర్చుకోలేదు. కానీ ఈ దినాల్లో నాకంటే మీకు బాగా తెలుసు పరిస్థితులు ఎలాగ మారిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువారు ధారాళముగా దయచే దేవుడు, అరచు కాక పిల్లలకు ఆహారం ఇచ్చినాడు. అందుకే 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసు ప్రభువే పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు ఏ మాట వాడు, మా అనుదిన ఆహారం మాకు దయచి. భోజనంకే వస్తారు బ్రదర్ వాళ్ళు, మీటింగ్కే రారు బ్రదర్, ఎక్కడో ఏదో దానికి రానిలే బ్రదర్. వచ్చేది గొప్ప సంగతే, భోజనం పెట్టేది గొప్ప. ఇప్పుడు యేసు ప్రభువే మాట్లాడినాడు కదా మరి 6వ అధ్యాయంలో, అనుదిన ఆహారము మాకు దయచేయమని మీరు ప్రార్థన చేయండి అని. మామూలుగా మనమైతే ఏమంటామంటే అది
ప్రార్థన కదండి, ఆత్మీయమైన సంగతులు చెప్పాలి కదండి, భోజన సంగతి గురించి మాట్లాడుతున్నాడు ఏంటండి అని మనం అంటాం. యేసు ప్రభువుకు తెలుసు మన శరీరాలు ఎంత బలహీనమో. అందుకే మత్తయి 4:4 మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని, అంటే రొట్టె కూడా బ్రతకటానికి అవసరం, దేవుని నోటి నుండి వచ్చు మాట. ప్రభు భౌతికమైన ఆహారమే కాకుండా పరలోకమైన నుండి వచ్చిన ఆహారం, అదే మన్నా. మన్నా పేరు మీకు తెలుసు కదా, మన్నా పేరు. వాట్ ఈస్ దిస్? ఇదేమి? ప్రశ్న. ఇదేమి? దాని పేరే ఇదేమి? అదే దేవుడిచ్చింది. వాట్ ఈస్ దిస్ అంటే దిస్ ఇస్ గాడ్ యూజ్. దేవుడిచ్చింది ఇది కనుక దేవుడిచ్చే ఆహారం నిండార్లుగా దీవించాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన కోరిన స్థలం అది. దాంట్లో 2 సంగతులు మనం చూసినాం. మొదటిది ఏంటి? గాడ్స్ ప్రజెన్స్, దైవ సన్నిధి. రెండవది గాడ్స్ ప్రొవిజన్, దేవుని సదుపాయము. మూడవది 132వ కీర్తన 16వ వచనం. Psalm 132:16. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా దాంట్లో ఎవరున్నారంట? ఎవరున్నారంట బ్రదర్? ఈ పేరే మనకు పెట్టారనుకో, మనమే ఇలాగ పిలిచినాం, భక్త ఇటురా అని. ఏమంటారు మీరు? వేటకార ముద్దలు అన్నా కానీ బ్రదర్ అని పిలవండి. నేను పిలిచేది కాదు, ఇక్కడే రాసిన పాట మాత్రం మనం పాడుతున్నాం, భక్తులారా. అక్కడ మాత్రం భక్తులు. బయటికి పోయిన తర్వాత ఎవరైనా మనం భక్తులు అనే ధైర్యం వాళ్ళకుందే, అనిపించుకునే ధైర్యం మనకుందే. చేయొద్దండి అనే ధైర్యం వాళ్ళకి లేదు, అనిపించుకునే ధైర్యం మనకి లేదు. ఎవరన్నా పొరపాటున అన్నారు అనుకో, భక్త ఎట్లున్నావు, ఏంటి, ఏ సమాచారం అని. ఒకవేళ భార్య భర్తనే అనేది అనుకో, భక్త ఎట్లున్నావు అని. మీ ఊరికి పోవాలనుకుంటున్నావా టికెట్ లేకుండా? కాదండి, బైబిల్లో అలాగే రాసేసారు కదా. బైబిల్లో రాసినారు, బైబిల్లో రాసినవన్నీ మనం అనుకుంటే ఇంకేమైనా ఉందా? ఇవి మనకే నచ్చదు, ఎందుకంటే మన సంగతి మనకు బాగా తెలుసు కదా. మనమేంటి, భక్తులేంటి అని అనుకుంటాం. కనుక మనం అలాంటి వాళ్ళం కాదు అని అనుకుంటాం. కానీ దేవుడు మనకు పెట్టిన ముద్దు పేరు ఏంటంటే భక్తులు. కానీ మన వాస్తవమైన పేరేమి తెలుసు కదా మీకు? రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఉంది కదా, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా, yet we were ungodly, Christ died for us. భక్తిహీనులైన వారి కొరకు. ఓ భక్తిహీనుడు చనిపోవచ్చేమో, భక్తుల కొరకు భక్తుడు చనిపోవచ్చేమో, కానీ భక్తిహీనుల కొరకు దేవుడే చనిపోయాడు. ఎందుకని మీరు చెప్పరు, నేనే చెప్పాలా? భక్తులుగా చేయటానికి. భక్తిహీనుల్ని ఇప్పుడు ఏం చేయాలా? భక్తులుగా చేయాలా. అందుకే దాంట్లో ఎవరు ఉన్నారంట? సియాన్లో ఎవరున్నారంట? భక్తులు. మనకే సిగ్గేస్తుంది. ఏంటబ్బా ఇట్లాంటి పేరు పెట్టాడు దేవుడు, పెట్టేటి పేరు ముద్దు పేరు అని, మరీ భక్తులని పేరు, మరి టూ మచ్ బ్రదర్ ఇది అని అనుకుంటా. ప్రభుకు స్తోత్రాలు. ఆయన మనల్ని అంత ఆధ్యాత్మిక ఆనందంతో నింపి వాడుకోవాలని కోరుతున్నాడు. అందుకే యాజకులైన వారికి ఆయన రక్షణ వస్త్రం ధరింపు, ప్రొటెక్షన్. వస్త్రం ఏమిస్తుంది మనకు? ప్రొటెక్షన్, భద్రత అనుగ్రహిస్తుంది, డివైన్ ప్రొటెక్షన్. తప్పైన కుమారుడు ఇంటికి వచ్చిన వెంటనే నాన్నగారు కూడా మనకి స్నానం చేయించి ప్రశస్త వస్త్రం తీసుకున్నాడు. అలాగే యోసేపు కూడా చెరసాల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత మంచి వస్త్రం కట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయనే మనకు వస్త్రము అనుగ్రహించిన. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరడబెట్టబడి ఉన్నా మనకి పొత్తిగుడ్డలు ఇలేదు. వాడికి పొత్తిగుడ్డలు చుట్టేశారండి అని చెప్పలేదు. ఏమి ఇచ్చినాడంట? వస్త్రము, గార్మెంట్స్. 4వ చూస్తామా? 132వ కీర్తన 17వ వచనం. Psalm 132:17.
అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. డివైన్ గాడ్స్ పవర్, దైవ శక్తి. ఎవరి కొమ్ము? 2 రాజులు 6 2 Kings chapter 6 verse 6. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలి. దావీదునకు కొమ్ము. బ్రాంచ్ అనుకుంటే బ్రాంచ్, హార్న్ అనుకుంటే హార్న్. ఇక్కడ ప్రవక్త దగ్గర ఇది మనం చూస్తున్నా. ఇది హార్న్ అంటే కొమ్ము అంటాం కదా, మా సమయంలో వాడిన కొమ్ము ఇలాంటిది. అది అనుకుంటే సొలొమోను దేవుడు దావీదు తర్వాత రాజుగా సిద్ధపరిచిన సంగతి మనకు పరిచి. ఇప్పుడు దావీదు కొమ్ము అంటే బ్రాంచ్ ఆఫ్ డేవిడ్. ఆ కొమ్ము ఎంత చేదునైనా బాగు చేస్తుంది, ఎంత గొడ్డలైనా తేలేటట్టు చేస్తుంది. గొడ్డెలుకున్న లక్షణం ఏంటంటే మునిగిపోవట. కొమ్ముకున్న లక్షణం ఏంటి? తేల్చట. ఆ కొమ్మే యేసు యొక్క సిలువను మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే పాపమనే సముద్రములో పడిపోయిన మానవ జాతిని, అశేషమైన మానవ జాతిని పరిశుద్ధపరిచి కడిగి శుద్ధీకరించి వారు తేలియాడేటట్టు చేస్తున్నారు. జనజీవన స్రవంతిలోనికి వారిని తీసుకుని వస్తున్నాడు. వారిని ఒక సమూహముగా చేస్తున్నాడు. అందుకే మీకు తెలుసు కదా, కొత్త నిబంధనలో కొన్నిసార్లు యేసు ప్రభువును దావీదు కుమారుడు అని సంబోధించిన. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. ఆయనే ఆ బ్రాంచ్, ఆ హార్న్. ఇదే యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెల్లడి చేయబడిన శక్తి. అందుకని ఆ యేసు వెళ్ళిన చోట్లంతా యేసు ప్రభు వారు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న 2 వ్యక్తులకు, క్లైపా అయిన భార్య అయిన మరియా, బహుశా వారిద్దరు దంపతులు వెళ్తా ఉంటే వాళ్ళతో పాటు ఆయన కూడా 24:15 లూకాసు వార్త మనకు తెలుసుగా. జీసస్ డ్రీవ్ హిమ్సెల్ఫ్ అండ్ వాక్డ్ విత్ దెమ్. యేసు తానే వచ్చి వారితో కూడా నడుచునని సాధారణంగా పెళ్లి కార్డుల పైన వాక్యం రాస్తాం. అంటే పెళ్ళిళ్ళతోనే నడువు, మాతో నడవకపోయినా కూడా పర్వాలేదు అని. ఆయన అందరితో నడవాలని కోరుతూ ఉన్నాడు. మనమేమో వాళ్ళంటే చాలా ఇష్టం కనుక ప్రభువా వాళ్ళతో నడవ అని అనుకుంటా ఉంటాం. ఇప్పుడు జరిగింది ఏంటంటే, వాళ్ళు సంభాషించుకుంటూ వెళుతున్నారు. ఏంటో మీరు చాలా మాట్లాడుతున్నారంటే, అయ్యో మీకు తెలీదా యెరూషలేములోనే జరిగిన సంగతులు. ఏం జరిగింది యెరూషలేములో? ఈ యేసును వ్యక్తి వాక్యములోనూ క్రియలోనూ, మొదటి క్రియ అని రాస్తారు, క్రియలోనూ వాక్యంలోనూ ఎవరు? శక్తిగల ప్రవక్త అయ్యి ఉంటాను. ఆయన శక్తి, క్రియల్లో శక్తి. ఆయన చేసి చూపించి బోధించి. మేము ఎక్కువ మాకు ప్రభు వారికి ఉన్న తేడా ఏంటంటే, మాకంటే నేను ఒకటే చెప్పుకుంటుండా, వీ ప్రీచ్ మోర్, డూ లెస్. క్రైస్ట్ డిడ్ మోర్, ప్రీచ్ లెస్. భక్సింగ్ గారికి కూడా ఉన్న తేడా, మాకున్న తేడా ఏంటంటే, ఈ షో కేస్డ్ క్రైస్ట్ మోర్, ప్రీచ్ లెస్. క్రీస్తుని ఎక్కువగా చూపించినాడు, తక్కువ బోధించిన. మేము బోధనలు ఏం లేకపోయినా ఎక్కువ చెప్పేస్తుంటాం అదే. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి కదా, మీరు కూడా చూస్తుంటారు. 9వ తరగతి పిల్లోడు టేబుల్ దగ్గర కూడా లేడు, యూట్యూబ్లో మెసేజ్ చెప్పినాడు. నేను ఏదో చూస్తూ ఉంటే అది వచ్చింది. ఏమనంటే, హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్ ఇన్ కాలేజ్ డేస్. వాడు స్కూల్కే 9వ తరగతి స్కూల్కి పోయేవాడు, కాలేజీ జీవితంలో కలిగే శోధన జయించట ఎట్లు. ఎంత ఎటకారం కదా ఇది, అవునా కాదా? ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే పిల్లాడు, బీటెక్ చదివే పిల్లాడు దేవుని చిత్తంగా అనుకుంటే ఎట్లు అని బోధిస్తుంది. ఎంత ఎటకారం కదా ఇది. మనకి ఏదో ఉండేది మనం చెప్పాలి. యేసు ప్రభు యొక్క శక్తిని బట్టి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, కంఠత వాక్యాలు. యేసు ప్రభు నా జీవితంలో ఇలాగ చేసినాడు, అలాగే చేసినాడు. ఇటు 9వ తరగతి వీడు స్కూల్కే పోలేదు, నిక్కర్ వేసుకొని. కాలేజీలో వచ్చే శోధనలు జయించటే ఎట్లంట? నువ్వు పోతే కదా తెలుస్తుంది. అక్కడ ఆ స్టేజ్ దాకా వెళితే కదా.
అంటే ఏం అనుభవం లేకపోయినా, దాని గురించి ఏం పరిచయం లేకపోయినా, ఏం తెలియకపోయినా బోధకు ఏమో బోధిస్తూనే ఉన్నారు. అంత వెటకారం అయిపోతుంది బోధ. యేసుప్రభువు అలా కాదు. ఆయన క్రియలోనూ వాక్యములోనూ శక్తి గలవాడు. ఆయన దావీదు కొమ్ము. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు దాకా 4 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? గాడ్స్ ప్రజెన్స్, ఇక్కడనే నివసించేదను దైవ సన్నిధి. రెండవది ఏంటి? గాడ్స్ ప్రొవిజన్, ఆహారము నిండార్లుగా దీవించేదను, దేవుని సదుపాయం. మూడవది ఏంటి? యాజకులకు రక్షణ వస్త్రం ధరింపజేసేదను, గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని భద్రత, కాపుదల. నాలుగవది ఏంటి? దావీదు కొమ్ము, గాడ్స్ పవర్, దైవశక్తి. 5 ఆఖరి చూసి ముగిస్తామా? 132వ కీర్తన, సామ్ 132, 132వ కీర్తన 18వ వచనం. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేతను, అతని కిరీటము. ఈ కీర్తన ఎలాగ ఆరంభించబడింది చూడండి. 132 మొదట, యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నీ అతని పక్షాన. స్టార్టెడ్ విత్ సారో, ఎండ్స్ విత్ సావర్నిటీ. బాధలతో ఆరంభించబడింది, కిరీటంతో ముగించబడింది. దుఃఖముతో ఆరంభించబడింది, సింహాసనంతో ముగించబడింది. క్రైస్తవ జీవితానికి నిలువెత్తటి సాదృశ్యంగా ఇది మనకు కనిపిస్తుంది. కిరీటము ఏం మనకు జ్ఞాపకం చేస్తుంది? గాడ్స్ ప్రైజ్, దేవుని యొక్క బహుమానం. కిరీటాలు అందరికి రావు. ఓడిపోయిన వాళ్ళందరూ కిరీటాలు పెడతారా? ఎవరికి కిరీటాలు పెడతారు? గెలిచిన వాళ్ళకి, రాజులకు కిరీటాలు పెడతారు. ఇప్పుడు చెప్పండి, మనలో ఎంతమందికి కిరీటాలు వస్తాయి? కావాలనే ఆశన ఉందా? బీబీఎస్ కిరీటాలన్నా మీరు చూడండి, ఆ పిల్లలకి ఎంత ఆశ ఉంటుంది. అది సాయంకాలానికి ఊడిపోతే వాళ్ళకి తెలుసు, మనకు కూడా తెలుసు. ఒక పిల్లోనికి కిరీటం దొరకలేదు అని అనుకో, దాన్ని ఎతికిస్తాము, లేకపోతే అది చేసి ఇస్తామంటే పెద్ద గొడవ అయిపోతుంది. వాళ్ళ అమ్మ, నాయన, బంధువులు వాళ్ళు ఇచ్చి, మావాడికి కిరీటం లేదు, అందరికి ఇచ్చిన, మాకు లేదు. ఆ పిల్లోడు ఇంకెంత బాధపడుతుంటాడు ఏమో. ఈ కాగిత కిరీటాలకి ఇప్పుడుండి సాయంకాలానికి అదేంటి ఊడిపోయే కిరీటాలకి పిల్లలకి అంత ఆశ ఉంటే మనకి బాణం వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు డాష్. కిరీటాలు నాకంటే బాగా మీకు తెలుసు కదా ఎన్నున్నాయి బైబిల్లో అనేది. కానీ ప్రభు ఆ కిరీటాలు ధరింపచేయాలనికి మహిమరాజు సన్నిధిని మకుటధారుడై వారు ఆ పెద్దలు తమ కిరీటములను ఆయన పాదముల ఎదుట పడవేసి మా రక్షణ కొరకై స్తోత్రములు ప్రభువును ఆరాధించు. కనుక ప్రభువే మన కిరీటం. క్రైస్ట్ ఈజ్ అవర్ క్రౌన్, క్రైస్ట్ ఈజ్ అవర్ క్రాస్. క్రీస్తే మన సిలువ, క్రీస్తే మన కిరీటం. సో నీ కీర్తన ఎంత ఆరంభించబడి ఎక్కడ దాకా ముగించు. దావీదు బాధల్లో ఉన్నవాడికి దావీదు కిరీటాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. బాధలు గుండి వెళ్తున్నారా, కన్నీరు గుండి వెళ్తున్నారు, శ్రమల గుండి వెళ్తున్నారు. అయ్యో ఎవరికి చెప్పుకోవాలి బ్రదర్? అవును, ఎవరికి చెప్పుకోవటానికి లేదు. ప్రతి వాళ్ళ పరిస్థితి అంతే ఉంది. ఎవరితో మాట్లాడక లేదు. అందుకే చాలా మంది దొరికేది మౌనంగా ఉండిపోతున్నారు. ఎందుకు బ్రదర్ వాళ్ళు మౌనంగా ఉన్నారంటే వాళ్ళ కడుపు కోస్తే తెలుస్తుంది ఎన్ని బాధలు ఉన్నాయి, ఎంత అగ్నిపర్వతం ఉంది అనేది. కనుక ఎవరితో మాట్లాడినా ఏం లేని సైలెంట్గా మౌనంగా వస్తున్నారు, మౌనంగా కూర్చుంటే మౌనంగా గడిపో. ఏంటి వాళ్ళు మౌనంగా ఉన్నారు, మేమంటే పడట్లేదా, బాగలేదా, ఏంటి ఏం కథ అని మనం అనుకుంటా ఉంటాం. ఏం లేదు, వాళ్ళ కష్టాలు కొలిం గుండా వెళుతున్నారు, ఇబ్బందులు గుండా వెళుతున్నారు, తుఫాన్లు గుండా వెళుతున్నారు, ఏం చేయలేదు దిక్కుదోచని పరిస్థితులు గుండా వెళ్తున్నారు. కన్నీరు ప్రవాహం, గాయాలు, వేదన, పైనుండి కింద దాకా అన్ని పోరాటాలు. అయ్యో యేసుప్రభుని నమ్ముకున్నందుకు ఇంత వచ్చినాయి. పక్కన వాళ్ళు బాగున్నారు, మీ బంధువులు బాగున్నారు, వాళ్ళేం ప్రభుని నమ్ముకోలేదు. ఇరుగు పొరుగు వారు, మా కొలీగ్స్ అందరూ బాగానే ఉన్నారు, ప్రభుని నమ్ముకోకపోయినా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు లోకమా. అవును, ఎందుకంటే నరకంలో కూడా ఎంజాయ్ చేయాలి కదా వాళ్ళు. అందుకనే ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడే ఫుల్గా అయిపోతుంది. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి కొనబడిన వారు, వారికి నరకం లేదు, రెండవ మరణం లేదు. వారు దేవునితో పాటు సదాకాలం మహిమ రాజ్యంలో వాళ్ళు ఉంటారు. కిరీటధారులై బహుశా ప్రభు సన్నిధిలో మనం ఉంటే ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. ప్రభు మాలాంటి వాళ్ళకి ఏంటి కిరీటాలు ఏంటి? ఆశ్చర్యం, అద్భుతం. దేవుడు ప్రతి మానవుణ్ణి
ఆయన సిద్ధపరిచి కిరీటధారిగా చేసి, తల్లిదండ్రులు విబిఎస్ అప్పుడు పిల్లలకి కిరీటం పెట్టి ఎంత మురిసిపోతారు. ఇప్పుడు దినాల్లోనైతే అందరికి మొబైల్ ఫోన్లు వచ్చినా కనుక వాడిని ఇటు తిరిగిరా, ఇట్లే ఇక్కడ చూడు, ఎన్ని డైరెక్షన్లో దిగుతారో, ఫోటోలు తీస్తారు. అప్పుడు వాళ్ళకి కూడా ఒక పేరు పెడతారు, అబ్బా నీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి అన్నారు, ఇంకోళ్ళు నీలో చాలా షేడ్స్ ఉన్నాయి, ఇలాగ రకరకాలుగా అనుకుంటా ఉంటాం. చూసి మురిసిపోతాం. 9 ఏళ్ళు మోసి కన్నా నీ కుమారుడే. ఒక సామాన్యమైన ప్రోగ్రాంలో నాకు కాగితం కిరీటం పెట్టుకుంటే నీకు అంత సంతోషం ఉంటే, సెలవులో మనందరి పాపను భరించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేబడిన యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట మనం కిరీటదారులైనప్పుడు ప్రభుకి ఎంత సంతోషం, ఎంత ఆనందం. మీకు తెలుసో తెలియదు, నేను ఒక విషయం చెప్పి ముగించిన. దేవదూతలకు లేదే అనుకుంది. దేవదూతలకు కిరీటాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? నాకు తెలిసి లేవు. అంత పవిత్రంగా ఉన్న వాళ్ళకి లేవా? అంత విధేయత, దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా. గాబ్రియెల్ మరియం దగ్గరికి వెళ్ళు, కుమారుడు పుడతాడు, అయ్యో పెళ్లి కాలేదు ప్రభు, నేను వెళ్తే ఏమన్నా ఉందా, నన్ను వదులుతారా? ఇంకా ఇలాంటి వర్తమానాలకు కూడా వెళ్ళి నువ్వు చెప్పు అంటే వాళ్ళు వెళ్ళి దయాప్రాప్తురాలు నీకు శుభమని. దేవుని మాటకు విధేయత చూపించేవాళ్ళు, దేవుడిని స్తుతించేవాళ్ళు, పరిశుద్ధత విశ్వమంతా కూడా పాపం లేని వారికి ఏం లేదు, కిరీటం లేదు. మనల గురించి స్టోరీ యెషయా 1వ అధ్యాయంలో అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా విషయమంతా కూడా స్వస్థత లేదు. యేసుప్రభు రక్తంలో వీళ్ళని కరిగి కిరీటం చేస్తాడు. ఆహా, సిలువ తీసుకుని వచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పది. ఆ సిలువ దగ్గరికి వచ్చి కడగబడి శుద్ధీకరించబడడం ద్వారా సియోన్లోనికి ఆయన తీసుకొని వచ్చినాడు మనల్ని. మనం ఆ కిరీటదారులుగా చేయబోతున్నాడు. భూమి మీద ఉన్న కిరీటాలు మీకు తెలుసు కదా, 5 ఏళ్ళు ఉండే ఒక టర్మ్ కొరకు ఎంత కష్టపడుతున్నారు చూడండి. మనమేమి ఏసీ రూముల్లో కూర్చున్నాం, వాళ్ళేమో రోడ్ల మీద తిరుగుతున్నారు. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు మీకు? 5 ఏళ్ళు కొరకు 1 నెల 2 నెలలు రోడ్ల మీద తిరిగితే తర్వాత మళ్ళీ ఏసీ రూమ్లో కూర్చుంటాం. 5 ఏళ్ళు పరిపాలన కొరకే ఇంత ప్రయాసపడుతుంటే 1000 ఏళ్ల రాజ్యం కొరకు ఏదైనా ప్రయాసపడుతున్నట్టు మనకు అనిపిస్తుందే? వేరే వాళ్ళు చెప్పదులే, మనకే అనిపిస్తుందే? నాకు తెలుసు అదేం లేదనుకుంటా. వాళ్ళని చూసినప్పుడు మనకు సిగ్గిపోతారు. నాకు చాలాసార్లు అదే అనుకుంటుంటా. 5 ఏళ్ళ కొరకు ఇంత ప్రయాసపడతారు, ఇంత ప్రాకులాడతారు, ఇంత ప్రయత్నం చేస్తారు. ఎండ, గాలి, వాన, విమర్శలు, పోట్లాట్లు అన్నీ లెక్క చేయకుండా ప్రయాసపడతారే. మాకు 1000 ఏండ్ల పరిపాలన ఉందంట, ఫుల్గా తిని దండికి నిద్రపోతున్నామే, మళ్ళీ పాటలు పాడుతున్నాం, ఓ యేసు నీ ప్రేమ. సైతాన్ అనుకుంటుంటాడు, మీకు దండగరా కిరీటాలు బాబో, టైం వేస్ట్ పని మీకు. దేవదూతలు కూడా అలాగే అనుకుంటారేమో, వీళ్ళకి కిరీటాలా? గాబ్రియలు నీకు లేదు, మికాయేలు నీకు లేదు, సెరూబులు మీకు లేదు, ఏం లేదు, దేవదూతలు మీకు ఏం లేదు. మరి వాళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు? యేసు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళ కిరీటదారులై ఆ పరలోక రాజ్యంలో త్యాసిల్లుతున్నప్పుడు దేవునికి ఎంత ఆనందం. ప్రభువా, పరలోకపు సియోను కొరకు నన్ను భూమి మీద సిద్ధపరచు. పావనుడా, మా రక్షణ కొరకే స్తోత్రాలు. ఆయన ప్రభువును స్తుతిస్తూ ఇట్టే మహిమ కొరకు మనం సిద్ధపరచబడుతూ ముందుకు సాగిపోనట్లు ప్రభువు మనకు సహాయము చేయనుగాక.